హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన ఛానల్లో చాలా రోజుల క్రితం ఒక వాకీ టాకీ సెట్ ని ఏదో తెప్పించాం. అది వచ్చేసి కిడ్స్ కేటగిరీకి సంబంధించింది. దాన్ని మేము యూజ్ చేసి రేంజ్ టెస్ట్ చేసినాం, అంతేకాకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో వాడినాము. బట్ ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేము తెప్పించినాం ప్రొఫెషనల్ కంపెనీకి సంబంధించిన వాకీ టాకీస్. ఈ రోజు ఈ వీడియోలో వీటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు అంటే టోటల్ గా దీని రేంజ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అని అయితే క్లెయిమ్ చేస్తారు. సో దాన్ని ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. యాక్చువల్గా 12 కిలోమీటర్స్ వరకు వీటి రేంజ్ వస్తుందా, అసలు మనం మాట్లాడుకుంటే క్లారిటీగా వినబడుతుందా లేదా అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి మేము ఏవైతే వాకీ టాకీస్ని అన్బాక్సింగ్ చేసినామో అవి వచ్చేసి సింపుల్వి, కిడ్స్ కేటగిరీకి సంబంధించింది. అది మనకు మొత్తం సెట్టే దగ్గర 500 రూపీస్కి అయితే వచ్చింది. బట్ ఈసారి ఏవైతే మేము ఈ వాకీ టాకీలను తెప్పించినామో ఇవి వచ్చేసి వీటి కాస్ట్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఎవరైనా బై చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి ఒకసారి. సో ఇప్పుడైతే వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అవి ఒక్క సెట్లో 2 వచ్చినాయి కదా వాకీ టాకీలు, ఇవి ఆ విధంగా అయితే రావు. ఒక సెట్లో 1 మాత్రమే వస్తుంది. ఈవెన్ మనం ఒకవేళ ఒక 5-6 వాకీ టాకీలను ఒకేసారి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కూడా కనెక్ట్ చేసుకుని వీటిని అయితే యూజ్ చేయొచ్చు. అసలు ఈ వాకీ టాకీలు 12 కిలోమీటర్ల వరకు మనం మాట్లాడడానికి ట్రై చేసినట్లయితే అసలు పని చేస్తాయా లేదా, లేకుంటే 10 కిలోమీటర్స్ వరకు కూడా వస్తాయా లేదా అనేది ఈ వీడియోలో టెస్ట్ చేయబోతున్నాము. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే ఫస్ట్ మనకు ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. మొత్తం కూడా దీన్ని ఎట్లా మనం అసెంబ్లీ చేసుకోవాలి ఏ విధంగా అని చెప్పేసి వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు వాకీ టాకీ అయితే వచ్చింది. ఘోరంగా బరువు ఉంది ఇది. అండ్ ఇంకో విషయము, మనం పోయినసారి యూజ్ చేసిన ఏదైతే వాకీ టాకీ ఉందో దాంట్లో మనం బ్యాటరీస్ వేయాలి. కాకపోతే ఇది అట్లా కాదు, దీన్ని ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ చేయొచ్చు. ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే 2800 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే మనకు దీంట్లో వచ్చింది. ఇది వచ్చేసి వాకీ టాకీ అండ్ దీంతో పాటుగా ఒక బ్యాటరీ. అండ్ నెక్స్ట్ కింద కంపార్ట్మెంట్లో కనుక మనం చూసినట్లయితే వాకీ టాకీకి మనం ఫిక్స్ చేసుకోనికి ఒక యాంటీనా అయితే వచ్చింది, మీరు చూడొచ్చు ఒక యాంటీనా. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒకటి క్లిప్ అండ్ బ్యాటరీ ఛార్జర్ అన్నమాట. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మనం దాన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఓకే కనెక్ట్ చేసే ధనాధనిగా. సో మనం బ్యాటరీని కనెక్ట్ చేసుకుంటే ఏ విధంగా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు దీంట్లో 7.4 వోల్ట్ బ్యాటరీ అని అయితే ఉన్నది. సింపులే, జస్ట్లో పెట్టి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్ అయిపోయింది. నెక్స్ట్ దీని పైన మనం యాంటీనా అయితే కనెక్ట్ చేసుకోవాలి. యాంటీనా కూడా కనెక్ట్ చేద్దాం, వచ్చేసింది మీరు చూడవచ్చు. మొత్తం పర్ఫెక్ట్గా అసెంబ్లీ చేసిన తర్వాత మన వాకీ టాకీ వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు చూడవచ్చు, దీంట్లో ఉన్న బటన్స్ కావచ్చు, మైక్ కావచ్చు, అండ్ డిస్ప్లే కావచ్చు, యాంటీనా కావచ్చు, చాలా మంచి క్వాలిటీతో అయితే తయారు చేసారు. మనం స్టార్టింగ్లో యూజ్ చేసిన పెట్టుకుంటే అంటే ఉత్తే డబ్బాయి ఉండేవి. మనము ఇన్కేస్ దాని మీద జస్ట్ కొద్దిగా వెయిట్ పెట్టినా కానీ అవి విరిగిపోవడం జరిగింది. కానీ ఇవి అట్లా లేవు, మస్తు హెవీ ఉన్నాయి. ఏమో చూద్దాం. ఒకవేళ 10 కిలోమీటర్స్ వరకు వీటి రేంజ్ కనుక పనిచేసింది అనుకోండి, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇటువంటివి ఇంకా 4 తెప్పించి అన్ని కనెక్ట్ చేసి సీక్రెట్ రూమ్ల మీద మీ రెస్పాన్స్ బాగా వస్తుంది కదా, అవిట్లలో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోనికి దీన్ని అయితే యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయిందా? అరే హలో హలో మంచిగా కనెక్ట్ అయింది. హలో పక్క పంటే ఉండి మాట్లాడుతుంది కదా, అట్లా ఏమనిపిస్తుంది. దీంట్లో మీరు చూసినట్లయితే ఒక ఎల్ఈడి లైట్ అవుతుంది. ఎల్ఈడి లైట్ వేస్తాడు ఒకసారి వచ్చింది, ఇంకొకసారి వచ్చినాం అనుకో డబల్ టైం వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ ఇంకొక బటన్ మీరు చూసినట్లయితే కాల్ బటన్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి మనకు యాంటీనా వస్తుంది. ఎఫ్ఎం రేడియో ఆన్ అయింది. పాట ఎఫ్ఎం రేడియో కనెక్ట్ అయితే చూద్దాం. ఆగు, మా దగ్గర ఎటువంటి ఎఫ్ఎం రేడియోకి సంబంధించిన సిగ్నల్ అయితే వస్తలేదు, ఎఫ్ఎం రేడియో అయితే కనెక్ట్ కాలేదు. సో ఈ రెండు వచ్చేసి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే అయినాయి. సో ఇప్పుడు మాట్లాడాలంటే ఇక్కడ సైడ్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ పైన క్లిక్ చేసి మాట్లాడచ్చు. హలో 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 దగ్గర పెట్టేసరికి బఫరింగ్ వస్తుంది. అండ్ దీనికి ఉన్న ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ మనం సైడ్కి ఒకటి ఆప్షన్ ఓపెన్ చేసినాం అనుకోండి, పైన ఏదైతే పోర్ట్ చూస్తారో దాన్ని కనెక్ట్ చేసుకొని మనం దీన్ని సిస్టమ్తో కనెక్ట్ చేయొచ్చు. కింద ఏదైతే పోర్ట్ చూస్తారో దాన్ని కనెక్ట్ చేసి మనం మైక్ని అయితే పెట్టుకోవచ్చు. అంటే దీన్ని మనం ఇట్లా చేతిలో పట్టుకొని మాట్లాడడం కాకుండా డైరెక్ట్ ఒక మైక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. నాకు తెలిసి వాల్యూమ్ బటన్ సౌండ్ కావచ్చు. అసలు మాట్లాడరా? హలో మాట్లాడు. హలో 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 హలో
సౌండ్ తక్కువైంది. దీంట్లో వాల్యూమ్ ఏదైతే ఉందో అది అప్ అండ్ డౌన్ చేసుకోనికి ఇక్కడ సైడ్ కి ఒక బటన్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇవరాక అడుగుతారా సౌండ్ ఎట్లా తక్కువ చేస్తారు అన్న అని చెప్పేసి. అండ్ కింద ఈ బటన్స్ అన్ని కూడా దేనికి యూజ్ అవుతాయి అంటే FM రేడియోలో మనం చేంజ్ చేసుకొని కావచ్చు, ఛానల్ చేంజ్ చేసుకొని కావచ్చు, అవన్నిటికైతే ఇవైతే యూజ్ కావడం జరుగుతుంది. ఒకటి దీంట్లో ఇంతకు ఒక ఫీచర్ ఉండేది. ఓకే మాట్లాడి ఇప్పుడు. హలో 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 ఓకే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. సో దీన్ని మనం రేంజ్ టెస్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని ఒక లుక్ అయితే వేయండి. ఇప్పుడైతే ఈ వాకీటాకీలో రెండింటిని అయితే మంచిగా కనెక్ట్ చేసినాము. హలో 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 మన వాళ్ళు ఇద్దరు కూడా రేంజ్ టెస్ట్ కోసం ఇక్కడ నుంచి అయితే వెళ్తారు. ఇది 12 కిలోమీటర్స్ వస్తా రాదా అనేది చూద్దాం. బరువు అయితే మస్తు ఘోరంగా ఉన్నాయి రెండు కూడా. మంచిగా మన ఐఫోన్ ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్నాయి. బందోబస్తున్నాయి ఇవి. పోయినసారి వాటి లెక్క సింపుల్గా లేవు. అవి మొత్తం వెయిట్ లాస్, మొత్తం లైట్ వెయిట్ ప్లస్ ప్లాస్టిక్ ఉండే, ఇది మొత్తం మెటల్ ఐటమ్ ఉన్నది. హలో 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 మచ్చా మచ్చా పోయే ముందు ఇది ఒకటి చూద్దాం. ఏంటిది ఇది తీసేస్తుంటా? అది తీసేత రాదు. సిగ్నల్ చేతిలో పట్టుకొని పోర్రి. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఆయనతో వాళ్ళని కనెక్ట్ కాగల. మీరు అన్ని కథలు పడకూర్రి. కరెక్ట్ 12 కిలోమీటర్ పోయి ఫోన్ చేయర్రి. ఏది ఆయన తీసేది వస్తుందిరా. ఇట్లా కాదు, టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసాక బాగున్నా కానీ నువ్వు అది పెట్టుకొని పో. మాట్లాడిన తర్వాత లాస్ట్కి ఏమంటారు అంటే ఓవర్ అనుర్రి. నేను మాట్లాడాక ఓవర్ అంట. నేను మాట్లాడదాకా మీరు ఇనుర్రి. ఫస్ట్ మీరు ఒక వచ్చి పట్టుకున్నారు అనుకో, మీరు మాట్లాడేది వినబడదు. ఇక స్టార్ట్ అంట. అదే హలో హలో మచ్చా ఓవర్. నువ్వు స్టార్ట్ జింగిడిగా బాయ్ ఓవర్ గట్లా. ఇప్పుడు అయితే మేము పోతున్నాం. ఒక 12 కిలోమీటర్ అని చెప్పిండు. ఎంతవరకు వస్తుందో చెక్ చేద్దాం. రైట్ బాయ్. నిజంగా 12 కిలోమీటర్ల కోయలు వస్తే ఇంకా రెండు తెప్పించుడే. అన్నిటిని కనెక్ట్ చేసి వీడియో ఏదైనా షూట్ చేయాలి. మంచిగానే వస్తుంది. ఛార్జింగ్ కూడా కొట్టకూరి ఓవర్. బా చెవులు గిల్లు అంటున్నారా వీడు మాట్లాడితే. ఒరే ఛార్జింగ్ అయిపోతుంది. ఆడ రోడ్ మీద షోకేజ్ చేసుకుంటూ ఓగుర్రి. వీళ్ళు లంగల్లో ఆయన ఆపి కొడతారు పొట్టు. మనోళ్ళు పోయిన ప్రతి జాగాలకేని నాకైతే లైవ్ లొకేషన్ పంపిస్తారు. ఆ లైవ్ లొకేషన్ అయితే మన మొబైల్లో ఓపెన్ చేసి చూద్దాము. వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు వేరు ఏం కథ అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం వాడుతుండు మా చగాడు. రే ఇందాక వేర్రా టర్నింగ్ దాటిర్రా. క్లారిటీగానే వస్తుంది వాయిస్ అయితే ఇప్పటి వరకు. హలో ఎక్కడ దాకా వేరు? నాకు అక్కడ నుంచి లైవ్ లొకేషన్ పెట్టురు. నేను ఆడియన్స్ చూపించాలిగా. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఉన్న లొకేషన్ నుంచి లైవ్ లొకేషన్ అయితే పంపిస్తారు. ఆ లైవ్ లొకేషన్ ఓపెన్ చేస్తే మనకు వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నారు ఏం కథ అయితే తెలుస్తుంది. అన్నకైతే లొకేషన్ పెడుతున్నాము క్యాల్కులేట్ చేసుకొని ఎన్ని కిలోమీటర్ వచ్చినాము పంపిస్తుండు. ఓకే లైవ్ లొకేషన్ అయితే ఆన్ చేసిన. వచ్చింది ఆగు ఓపిక పట్టు. మీరు ఆల్రెడీ చూడొచ్చు సైడ్కు మచ్చగానాలు వచ్చేసి కింద మీరు చూసినట్లయితే 1.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నారు. సో అక్కడ నుంచి వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు. చూద్దాం వాళ్ళ వాయిస్ ఎంత క్లియర్గా వినిపిస్తుంది ఏం కథ అని చెప్పేసి నాతో మీరు కూడా వినర్రి. హలో మచ్చా. మొత్తం క్లియర్గా వస్తుంది. ఫోన్లో మనం మాట్లాడితే ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే వస్తుంది. 1.1 కిలోమీటర్స్ దూరం నుంచి వెళ్ళి. సో ఇప్పుడు మన వాళ్ళు ఇంకా డిస్టెన్స్ కవర్ చేస్తారు. అరే ఇప్పుడు దగ్గర ఒక 3 కిలోమీటర్స్ పోయి ఆవురి సరేనా. అక్కడ నుంచి వెళ్ళి చూద్దాము ఎంత క్లారిటీ వస్తుందో ఏం కదా అని చెప్పేసి. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా కానీ క్లియర్గా వినిపిస్తుంది. 1.1 కిలోమీటర్స్ డిస్టెన్స్. పోరా చెప్పు. మీరు ఉండరు నేను పోతా అంటారేమో మీరే ఉరుకుతారు బండి తీసుకొని.
మచ్చగానాలు ఇంకో లొకేషన్ దగ్గరికి పోయి అయితే ఆగిర్రట. ఇప్పుడు ఆ లొకేషన్ని కూడా ఓపెన్ చేస్తున్నా, చూద్దాం అది ఎంత డిస్టెన్స్ వేరే ఏం కథ అని చెప్పేసి. 3 కిలోమీటర్లు ఓర్రా అని చెప్తే 2 కిలోమీటర్ల కానీ ఉండి మళ్ళీ ఫోన్ చేసినట్టున్నారు. 2.3 కిలోమీటర్స్ వేరు గంతే. మా ఊరు దాటినాక ఇంకో ఊరు వస్తుంది, అక్కడ ఆగిర్రు. సో ఇప్పుడు ఎంత క్లారిటీ వస్తుందని చూద్దాం. డిస్ప్లే పైన మీరు చూడొచ్చు 2.3 కిలోమీటర్స్ వేరు. ఒరే మచ్చగా క్లియర్గా వస్తుందిరా నీ వాయిస్, ఏం డిస్టర్బెన్స్ లేదు. సరే సరే కానీ 2.3 కిలోమీటర్స్ వేరు ఇప్పటికి క్లియర్ వాయిస్ వస్తుంది. ఇంకా దూరం పోరు. ఇప్పుడు నేను చెప్పిన కదా బ్రిడ్జ్ కాడ అని చెప్పినా కానీ బ్రిడ్జ్ కాడ ఆకుర్రా రే. బ్రిడ్జ్ దాటిన తర్వాత చక్కగా పోయి ఏడవుతారంటే ఇక్కడ అరటి చెట్టు ఉంటాయి చూడు, మనం ఇంట్రో తీసుకుంటాం అప్పుడప్పుడు రోడ్డు మీద. ఆ ఊరు వాటర్ ట్యాంక్ దాటి పోర్రి ఇంకా, సరేనా? పోర్రి అడిగి పోయినాక మళ్ళీ ఏర్రి. దగ్గర దగ్గర ఒక 2.5 కిలోమీటర్ అయితే ఊరాం. వాయిస్ అయితే మంచిగా వినబడుతున్నాక 2.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోయినా కానీ క్రిస్టల్ క్లియర్గా వస్తుంది వాయిస్ అయితే. మన పాతది వచ్చేసి 400 మీటర్స్ 500 మీటర్స్ వచ్చింది గంతే, కానీ ఇవి మాత్రం భలే వర్క్ అవుతున్నాయి. సో చూద్దాం ఇంకెంత దూరం పోయినాక వస్తుంది ఏం కథ అని చెప్పేసి. నిజంగా 12 కిలోమీటర్లు వస్తే భలే ఉంటుండే, మనం కొన్న ప్రోడక్ట్ వర్తావు. దగ్గర దగ్గర 5 కిలోమీటర్స్ అయితే వచ్చాం. మన వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ నుంచి వెళ్ళి 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నారు. మీరు సైడ్కి అయితే చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అయిదాము. మచ్చా సిగ్నల్ వేయనట్టున్నది. హలో మచ్చా, క్లియర్గానే వినబడుతుంది. కొద్దిసేపు ఏదైనా డైలాగ్ చెప్పు, ఏదైనా మాట్లాడు. హలో హలో హలో. ఇద్దరు ఒకటే సరుకుతున్నారు. సైడ్కు ఆగినా ఓకేనా? సక్సెస్ 5 కిలోమీటర్స్ రేంజ్ లో కూడా వినబడుతుంది, మంచిగానే వినబడుతుంది. ఇప్పుడు ముంగడు ఏమైంది? మంచిగానే వినబడుతుంది. మాట్లాడు, ఏదైనా పాట పాడు. వాళ్ళకు డిస్టర్బెన్స్ వస్తున్నట్టున్నది, మాకు కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. స్టార్టింగ్లో కొద్దిసేపు మంచిగా వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఉన్న డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది కదా. 4.4 కిలోమీటర్స్ అయ్యే వరకు అలా కావచ్చు, మేబీ కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది లైట్గా. హలో మచ్చా, వినబడుతుంది అనే మాట? వినబడుతుంది. ఫోన్ ఎందుకు ఎత్తున్నారా మరి? ఎందుకు? మంచిగా వినబడుతుంది, మాట్లాడేదన్నా. ఇప్పుడు మీరు 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు, మాకు క్లారిటీ వినబడుతుంది మీ వాయిస్ మొత్తం కూడా. ఇంకా డిస్టెన్స్ కవర్ చేయరి, చూద్దాం అయ్యా మంచిగా క్లారిటీగా వస్తుందా లేకుంటే ఏమైనా అవుతుందా అని చెప్పేసి. 4.4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. ఓవర్. బాగానే వినబడుతుంది, మంచిగానే వస్తుంది వాయిస్. ఇంకా ముందుకు పోతున్నాం, ఇట్లా వస్తుందా లేదా అని చూడడానికి. ఇంకా ఏడైపోతుంది ఏందనేది మాకు అదే అంటే మొత్తం బాగా అది. 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు, అయినా కానీ క్లారిటీగానే వస్తుంది. కొద్దిగా లైట్గా డిస్టర్బెన్స్ వచ్చేసి పెరిగింది. స్టార్టింగ్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నది. సో చూద్దాం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఎట్లా పడుతుంది ఏం కదా అని చెప్పేసి. మన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 4.4 కిలోమీటర్స్ వేరు అంటే నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి 6-7 కిలోమీటర్స్ దగ్గర అయితే ఆగుతారు. సో చూద్దాం క్లారిటీ వస్తుందా లేదా అని. నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే వాయిస్ వినబడుతుండొచ్చు కానీ మరీ ఇప్పుడు వచ్చినంత క్లారిటీ అయితే రాదు కావచ్చు. 12 కిలోమీటర్లు చెప్పిన కాడ 10 కిలోమీటర్లు వచ్చినా సరే, కాకపోతే చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో. నాకు తెలిసి 6-7 అనుకుంటున్నా మ్యాక్స్. 4.4 దగ్గర అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. దగ్గర దగ్గర మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉన్నాం. హలో హలో. సేమ్ ఇంత ముందుగా మనము వినబడతలే అని చెప్పేసి జోకిద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. సేమ్ అన్న కూడా అట్నే ట్రై చేస్తున్నట్టున్నాడు, అందుకని మాట్లాడతలేడు. అన్న వినబడుతుందా? ఇంగిడిగా లేదాక వేర్రో ఏమో ఫోన్ అదేంది ఇన్నే పడతలేదు, వాళ్ళు మాట్లాడతలేరు, మేము మాట్లాడిన దానికి రిప్లై ఇస్తలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫోన్లకి డైరెక్ట్ కాల్ చేస్తున్నా, ఫోన్ కలుస్తుంది. ఇవరకు ఫోన్
అరే ఏందాక వేర్రా రిప్లై ఇస్తారు ఏమిస్తలేరు వాకి టాకిలా 8 కిలోమీటర్లు వాయిస్ వినబడుతుంది మాకు వాకి టాకిలా. ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు అందావేనా అయ్యో నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా ఫోన్ ఉండరు అట్నే నేను ఫోన్లో మాట్లాడుతున్నా ఓకేనా వాకి టాకి సౌండ్ వస్తుందో చెప్పుర్రి మొత్తం సప్పులేరా సప్పులేదు అప్పుడు మాట్లాడు మచ్చా మచ్చా ఏమన్నా ఉత్తరమా ఏందల్లా ఏమవుతలే మాట్లాడు ఇంకా కోడ్ ఎంతున్నా చెప్పాలా నాకు 155575438 575 ఏడికని వచ్చిందిరా మేమేమవుతలే మరి 155 500 438 500 155 500 575 ఉంది ఇలా కింద ఎంత ఉంది 438 500 మీ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చా సెలెక్ట్ చేసుకోరాదు కావచ్చు హలో హలో ఒరే ఛానల్ మోడ్ పెట్టుర్రి విఎఫ్ఓ ఎంఆర్ ఉన్నది చూడు అది వస్తుర్రి ఛానల్ మోడ్ ఇప్పుడు మాట్లాడుతున్నా హలో హలో వినబడుతుందా వస్తలేదు ఆ ఫ్రీక్వెన్సీ మోడ్ పెట్టుర్రి ఇంకా A/B ఉందా ఆప్షన్ అది వత్తు మీ దానికి ఆరో పోతుంది వత్తు పోయిందా ఇప్పుడు డౌన్ బటన్ వత్తు 500 పెట్టు 155 500 438 500 ఫస్ట్ ఎంత 155 500 155 వస్తలేదు 157 వస్తుంది వస్తుంది కదరా 155 మీకు పెట్టరా ఫస్ట్ నువ్వు 155 500 157 ఉంది 650 ఉంది నా దాంట్లో అదే కింది బటన్ వత్తు కింది పోతుంది అట్నే ఒత్తుకుంటా ఓ కిందికి పోతుంది కదరా మీరు ఏం ఒత్తకురే ఆవురే మీ దాంట్లో పైన ఎంత ఉందిరా 437 425 పైనది 4 కిందిది 45982 ఓకేనా మచ్చా 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 వచ్చినారా ఈ జింగిడి వాళ్ళు ఫోన్లో విని వచ్చింది అనుకుంటారు ఒరే హలో 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 రాలే సరే కొద్దిగా దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడు ఇలా వాకిటాకిలా ప్రజెంట్ మన వాళ్ళు వచ్చేసి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఒక్క నిమిషం 7.6 కిలోమీటర్స్ అయితే వేయరు అక్కడ నుంచి మనకు కనెక్షన్ అయితే వస్తలేదు సో చూద్దాం మీకు కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత వేస్తారట వస్తుందా లేదా అని చెప్పేసి 7.6 కిలోమీటర్స్ నుంచి అయితే రాలేదు వాళ్ళు ఏదో సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టున్నారు కట్ అయిపోయింది మొత్తమే మచ్చా మచ్చా వినబడుతుందా మచ్చా గారే వినబడుతుందా వాడు ఏదో కోడ్ చేంజ్ చేసిండు పని చేస్తలేదు ఇక సిగ్నల్ రేంజ్ అయితే వస్తలేదు అనిపిస్తుంది మాకు ఎందుకంటే అలా నంబర్లు ఎగిరిపోయినట్టు ఉన్నాయి మళ్ళీ ఒకసారి బ్యాక్ పోతే మనకు కనెక్ట్ అయితే మేమేం వస్తలు కూడా వస్తలే దానంతా అదే చేంజ్ అయింది ఆవురు ఏడున్నారో ఆనే ఆవురి ఒరే ఏడున్నారో ఆనే ఆవురా వాయిస్ క్లియర్ అవుతుంది ఒక దగ్గర ఆవురేనా హలో హలో చాలా సేపు కష్టపడిన తర్వాత అయితే మళ్ళీ వినబడుతుంది వాక్యాకిల వాయిస్ వైర్ల కింద ఉన్నాం మనం ఒరే ఇంతమందికి వచ్చిపోయింది ఒకసారి వాయిస్ మాట్లాడు 401250438 500 హలో హలో వస్తలేదు అప్పుడు లాస్ట్ టైం అప్పుడు మనం మాట్లాడుకున్న దానికంటే ముందున్నారా వెనకకున్నారా ఇంకా వెనకకు రాదు మన సైడ్ రారు ఇంటి దిక్కు ఇక్కడ ఒక లైట్ ఇండికేటర్ అవుతుంది ఇది మనకు గ్రీన్ కలర్లో వస్తేనే రెండు కనెక్ట్ అవుతున్నాయి ఒకవేళ గ్రీన్ కలర్ రాకుండా కనెక్ట్ అవుతలేవు హలో అంతగా డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందిరా అరే మీది కొంచెం ఫ్లైట్ పోతుందా తెలిసి దానివల్ల వస్తలేనట్టున్నదిరా ఇప్పుడు వాళ్ళ లొకేషన్ చూద్దాము ఎంత దూరం ఉన్నారు ఏం కథ అని చెప్పేసి సో నాకు తెలిసి ఈ లొకేషన్ ఫైనల్గా అక్కడ వరకు మన రేంజ్ అయితే పోతుంది
వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళి 7.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నారు. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు 7.1 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఇది మనకు సిగ్నల్ అయితే పంపిస్తుంది. మచ్చా అరే నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? స్టక్ అవుతుంది అప్పుడొకసారి వాయిస్ అయితే క్లారిటీ వస్తుంది. బండి ఎక్కి మాట్లాడుతున్నా, వినబడుతుందా? 8 కిలోమీటర్స్ దాకా పోయినాం, ఆడ వినబడతలేదు. సో మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చినాం. ఇప్పుడైతే వినబడుతుంది. చూద్దాం, పైన మొత్తం వైర్లు ఉన్నాయి, దానివల్లనే కావచ్చు ప్రాబ్లం. వాళ్ళు రిటర్న్ వస్తుంటే ఒక ప్లేస్లో మనకైతే వాయిస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్క్రీన్ రికార్డింగ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి వాళ్ళ లైవ్ లొకేషన్ మీకు చూపిస్తా, వాళ్ళు ఏం దాకా వచ్చారు ఏం కథ అని చెప్పేసి. 6.1 కిలోమీటర్స్ దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడదాం. మచ్చా, హలో మచ్చా. డిస్టర్బెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది కానీ వినబడుతుంది, చెవులు గిల్లు అంటున్నాయి. నేను మాట్లాడేది మీకు వినబడుతుందా అని ఒక నంబర్ చెప్తున్నా చూడు, 1 2 3. ఈ నెంబర్ చెప్పు మళ్ళా. 1 2 3 క్లారిటీ వినబడుతుంది 6.1 కిలోమీటర్స్ దగ్గర. ఇప్పుడు ఒక పని చేయి, రామ్ గాని ఫోన్ జేబులో పెట్టుకొని నడుచుకుంటావో ఏదైనా పాట పాడుకుంటావో, నాకు ఇక్కడ లొకేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది, అట్నే మీ వాయిస్ వినబడుతుంది. మచ్చగారే వినబడ్డా నేను చెప్పింది? గంతే ఇక కట్ అవుతుంది. హలో రామ్ గాని ఫోను చేతిలో జేబులో పెట్టుకున్నావా? దాంతో లొకేషన్ తెలిసేది. మనోళ్ళు వచ్చేసి లాస్ట్ ఒక పాయింట్ దగ్గరికి అయితే వేరు, అక్కడి వరకు సిగ్నల్ వస్తుందట, దాన్ని దాటితే సిగ్నల్ అయితే వస్తలేదట. ఇప్పుడు ఆ లొకేషన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా, చూద్దాం ఎంత దూరం వేరు ఏం కదా అని చెప్పేసి. గంతే లాస్ట్ 6.1 కిలోమీటర్స్ దగ్గరికి సిగ్నల్ అయితే వస్తుంది. 6.1 దాటితే సిగ్నల్ అయితే వస్తలేదు. మచ్చారా నేను మాట్లాడేది వినబడుతున్నారా? మచ్చగా 6.1 దాకా క్లారిటీ అయితే వస్తుంది, 6.1 దాటితే వస్తలేదు. సో ఈ వాకీ టాక్ ఏదైతే ఉందో దీని రేంజ్ వచ్చేసి మనం టెస్ట్ చేసిన దానిలో అయితే 6.1 కిలోమీటర్స్ అయితే వేయింది. సో ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సిన సెట్టింగ్స్ అయితే చాలా ఉన్నాయి మనకు. ఈ ఆప్షన్స్, దీంట్లో మెనూ బటన్ ఉంది. వస్తుంది. హలో యో రిటర్న్ బ్యాక్ టు బేస్. గంతే ఆడికే లాస్ట్. ప్రజెంట్ నేనున్న లొకేషన్ దగ్గరనే వినబడుతుంది, సిగ్నల్ వస్తుంది. అటు పోయింది అనుకో వస్తలేదు, ఇంత కూడా వస్తలేదు. చూద్దాం, సౌండ్ వస్తుంది. మన వాళ్ళు వచ్చేసి 6.1 కిలోమీటర్స్ దాకా వేరు కదా, అంతవరకు దీని రేంజ్ అవుతున్నది. 6.1 కిలోమీటర్ అయితే వినబడుతుంది రేంజ్. అటు సైడ్ పోయినామంటే మొత్తమే వినబడతలేదు. ఇప్పుడైతే రమ్మని చెప్పిండు, పోదాం. దగ్గర ఒక 8 కిలోమీటర్స్ దాకా పోయినాం. ఒక 6 కిలోమీటర్స్ అంత రేంజ్లో ఒక పెద్ద లైన్ ఉంది, వైర్ల లైన్. ఇది రోడ్కి అడ్డంగా ఉంది. అది దాడితేనేమో సిగ్నల్ వస్తలేదు మొత్తానికి. దాని యువతల ఒక 200 మీటర్స్ లోపలనే వాయిస్ వచ్చుకుంటూ పోతుంది. ఇక్కడికైతే మన ఏరియా సైడ్ అయితే క్లారిటీ కనబడుతుంది. 6.1 కిలోమీటర్స్ వచ్చిందిరా. 6.1 కిలోమీటర్స్ దాటితే వస్తలేదు బయర్ల రేంజ్. సో ఇవి ఈరోజే అన్బాక్సింగ్ చేసినాం కదా, వీటిని చూస్తుంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. వీటి మీద మనకు అంతగా నాలెడ్జ్ అయితే లేదు. కొన్ని వీడియోలు చూద్దాం, కొంత రీసెర్చ్ చేద్దాం వీటి మీద. ఈ ఛానల్ ఏమైనా చేంజ్ చేస్తే ఇంకా ఎక్కువ దూరం పెరుగుతా రేంజ్, లేదా ఫ్రీక్వెన్సీ మోడ్ని యూజ్ చేస్తున్నాం కదా, ఛానల్ మోడ్ని యూజ్ చేస్తే ఎక్కువ దూరం వస్తుందా అసలు ఏందనేది మనం టెస్టింగ్ అయితే చేద్దాము. ఒకవేళ ఇంకా ఎక్కువ దూరం వచ్చేదనే ఆప్షన్ ఉంటే మళ్ళీ ఇదే వీడియోలో కంటిన్యూ అయితే చేద్దాం. ఇంకేందా అంతే. సో సెట్టింగ్స్ చూద్దాం దీన్ని. ఇది మొత్తం తింటే ఆఫ్ అవుతుందిరా మచ్చ. దీన్ని పవర్ ఆఫ్ చేయాలంటే నేను చెప్పలే కదా, వాల్యూమ్ బటన్ మొత్తం తక్కువ చేస్తే పవర్ ఆఫ్. అందుకనే వినవల్లే మధ్యలో వీడియో అన్ని సెట్టింగ్ చేంజ్ చేసిండు జింగిడిగాడు. సగం దూరం పోయినా కొత్తనే లేదు. అది ఇట్లా పట్టుకొని పోయినాం, వీడియోలో కనబడుతుంది. ఏదో వచ్చినట్టున్నాడు ఇట్లా పట్టుకొని మెల్లె వచ్చినా కావాలని ఇట్లా. వీటి మీద చాలా రీసెర్చ్ చేసినాం, అంతేకాకుండా చాలా మోడ్స్లల్లో ఛానల్స్లలో టెస్టింగ్ అయితే చేసినాము. మేము ఇక్కడ సైడ్ పోయినాం కదా 6 కిలోమీటర్లు. పోయినసారి వచ్చేసి ఏం చేసినామంటే మళ్ళీ నేను ఇక్కడ సైడ్ అయితే పోయినాము. బట్ ఎడవికి పోయినా గదే 6.1 6.5 దాకా అయితే దీని రేంజ్ వస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే దీని రేంజ్ వచ్చేసి 12 మైల్స్ అని ఉన్నది. కాకపోతే మనం కిలోమీటర్స్లో కనుక చూసినట్లయితే ఎంత వచ్చిందంటే 6.4 లాస్ట్ దాకా 6.4 దాకా అయితే వచ్చింది, అంతకంటే ఎక్కువ అయితే రాలేదు.
సో మొత్తానికి 6.4 అయినా సరే ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా క్లియర్గా వినిపిస్తుంది. మనం అంత దూరం నుంచి దీంట్లో అయితే ఏం మాట్లాడడం, మనం ఎంతున్నా అని ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్ నుంచి మాట్లాడతాం కావచ్చు, కానీ వాయిస్ క్వాలిటీ అండ్ దీని బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో అదైతే మస్తు ఉంది. సో దాని గురించి దీనైతే బై అయ్యొచ్చు. ఇంకో 2-3 తెప్పించి అన్నీ కూడా ఒకటే ఫ్రీక్వెన్సీ వల్ల మేమైతే కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో మొత్తానికి గైస్ మేము తెప్పించిన వాకీ టాకీస్ వచ్చేసి ఇవి పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కావచ్చు, డిస్ప్లే కావచ్చు, మీకు ప్రొడక్ట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి అయితే బై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.